వలీ షేక్. ఏం చేస్తుంటారు? బిజినెస్. లాభాలు వస్తాయంటారా? ఏముంది, ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉండదు, ఏ బిజినెస్ అయినా కానీ. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందమ్మా. ప్రభుత్వ పరిపాలన అయితే గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం పరిపాలన బాగానే చేస్తుంది. కాకపోతే కొన్ని ఏరియాలో ఇంకా వెనకబడి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మన గుంటూరులోనే. సపోజ్ ఏంటంటే మన బాలాజీ నగర్ వైపు కన్స్ట్రక్షన్స్ అన్నీ బాగానే జరుగుతున్నా మౌలిక సదుపాయాలు లేవు. రోడ్డు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. ప్రభుత్వ అధికారులు కొంచెం పట్టించుకొని దాని వైపు దృష్టి కేంద్రీకరించాలిగా ప్రార్థన. మన ఎమ్మెల్యే కానీ దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా సరే. అక్కడ రోడ్డు అనేది కొన్ని వందల మంది స్లమ్ ఏరియా కూడా ఉంది దగ్గరలోనే. రోడ్డు అనేది సరిగ్గా లేదు. ప్రగతి నగర్ వైపు కానీ బాలాజీ నగర్ 9వ లైన్లో కానీ సగం వరకు సిమెంట్ రోడ్లు వేశారు, కొంతవరకు మట్టి రోడ్లు ఉన్నాయి. జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో కొంచెం చర్యలు తీసుకొని తొందరగా తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రార్థన. దానితోటి కొన్ని ఏరియాలో ఏంటంటే ఈ వర్షం నీళ్లు ఆగి ఆ డెంగ్యూ మలేరియా అట్లాంటివి కొన్ని వస్తున్నాయి ఖాళీ ప్లాట్స్లో. అది కూడా క్లియర్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. పథకాలు వస్తున్నాయా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వ పథకాలు అర్హులు లేని వాళ్ళకి వస్తాయి అమ్మ, అర్హులు లేని వాళ్ళకి ఏడ వస్తాయి? అందరికీ అందుతున్నాయి, ఏం లేదు. అమరావతి ఎప్పుడు కల్లా పూర్తి అవుతుంది అనుకుంటున్నారు? అది ఏముంది, అంత రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఏముండేది? మన ఆడియన్సే సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అదే ఆటోమేటిక్గా అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ వాళ్ళ కృషి ఎంత ఉందో అంతకుమించి పాలన చేస్తున్నారు. అయినా కానీ దేవుడి దేవాల తొందరగానే అయిద్దని నేను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా.